Good evening, everyone. Welcome to Ravus Academy, Hyderabad. Today's current affairs. So, Tamil Nadu notifies Greater Flamingo Sanctuary. Tamil Nadu notifies Greater Flamingo Sanctuary at Dhanushkodi. So, Tamil Nadu notifies Greater Flamingo Sanctuary at Dhanushkodi. So region ప్రాంతం పేరేంటి ధనుష్కోడి located in Tamil Nadu. So recently Tamil Nadu notified a flamingo sanctuary at Dhanushkodi. So greater flamingo is a pink large bird which is found across Africa, Western Asia and Southern Europe. So identi ante a pink colored bird usually found in Africa, Western Asia and Southern Europe. It lives in shallow salty wetlands and breeds in lagoons and mud flats. So it lies within the ecologically important Gulf of Mannar biosphere. So Tamil Nadu lo we have Gulf of Mannar biosphere reserve. Biosphere reserve. So very important in point of environment. So it is a replica of biodiversity. So Tamil Nadu we have Gulf of Mannar biosphere reserve. Gulf of Mannar biosphere reserve. ఇప్పుడు అందులో మనకి ఏంటి అంటే రీసెంట్గా తమిళనాడు నోటిఫైడ్ గ్రేటర్ ఫ్లెమింగో సాంక్చురీ. ఇట్ ఈస్ ఏ బర్డ్. సో గ్రేటర్ ఫ్లెమింగో సాంక్చురీ వచ్చేసి రీసెంట్గా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ధనుష్కోడి. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. సో తమిళనాడులో వీ హ్యావ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. అక్కడనే రీసెంట్గా మనకేంటి వీ హ్యావ్ గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ సాంక్చురీ. సో ఇదేంటి అంటే ఇట్ ఈస్ ఏ పింక్ కలర్ బర్డ్. సో ఇట్ ఈస్ ఎ పింక్ కలర్ బర్డ్. సో ఇలా ఉంటుంది ఫ్లెమింగో. సో గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ సాంక్చురీ ధనుష్కోడి, తమిళనాడు. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. సో ఓన్లీ అక్కడనే కాకుండా మనకు అనదర్ 2 ప్లేసెస్లో కూడా వీ హ్యావ్ ఫ్లెమింగోస్. మ్యాక్సిమం మనకు వచ్చేసి ఏంటి అంటే ఇవన్నీ మైగ్రేటరీ బర్డ్స్. సో మనకి ఇంకొకటి ఎక్కడ అంటే రాన్ ఆఫ్ కచ్, అక్కడ జనరల్గా మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. రాన్ ఆఫ్ కచ్ గుజరాత్. తర్వాత పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో ఉన్న పులికాట్ లేక్లో కూడా మనం ఏంటి అంటే గ్రేటర్ ఫ్లెమింగో బర్డ్ని జనరల్గా చూస్తాం. కానీ ఇప్పుడు తమిళనాడులో ధనుష్కోడిలో వాళ్ళకి ఏంటంటే ఫ్లెమింగో సాంక్చురీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది మనకేంటంటే ఫ్లెమింగో బర్డ్, పింకిష్ బర్డ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్, వెస్టర్న్ యూరోప్ సఫర్స్ ఇట్స్ లార్జెస్ట్ డిప్టీరియా అవుట్బ్రేక్. సో డిప్టీరియా అనేది ఏంటంటే కంటవాపు, తెలుగులో మనకి ఏంటంటే కంఠ శోషణ లేకపోతే కంటవాపు అంటాం. ఇట్ ఈస్ ఏ డిప్టీరియా. సో జనరల్గా మనకి ఏదైనా డిసీజెస్ న్యూస్లో ఉన్నప్పుడు అది బ్యాక్టీరియా రిలేటెడా లేకపోతే వైరల్ ఇన్ఫెక్షనా, ఫంగయా, ఇలాంటివన్నీ చూడాలి. సో బ్యాక్టీరియా, వైరల్. సో ఇప్పుడు కోవిడ్-19 వచ్చేసి మనకేంటి వైరస్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇది డిప్టీరియా అంటే మనం చిన్నప్పుడు స్కూళ్ళలో కంటవాపు అని నేర్చుకున్నాం. సో డిప్టీరియా వచ్చేసి వెస్టర్న్ యూరోప్లో అవుట్బ్రేక్ అవడం జరిగింది. సో వెస్టర్న్ యూరోప్ సఫర్స్ ఇట్స్ లార్జెస్ట్ డిప్టీరియా అవుట్బ్రేక్ ఇన్ 70 ఇయర్స్లో ఇదేంటి అంటే ఇప్పుడు చాలా అవుట్బ్రేక్గా ఉంది. అంటే ఏంటి అంటే మ్యాక్సిమం స్ప్రెడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ లార్జెస్ట్ డిప్టీరియా అవుట్బ్రేక్ టు స్ట్రైక్ వెస్టర్న్ యూరోప్ ఇన్ పాస్ట్ 70 ఇయర్స్. గత 70 సంవత్సరాలలో చూసుకుంటే ఇదేంటంటే లార్జెస్ట్ అవుట్బ్రేక్ లాగా ఉంది. సో హ్యాస్ బీన్ అఫెక్టింగ్ వల్నరబుల్ పీపుల్ సచ్ యాజ్ మైగ్రెంట్స్ అండ్ ద హోమ్లెస్ సిన్స్ 2022. సో 2022 నుంచి ఇదేంటంటే ఇట్ హ్యాస్ ఇట్స్ గ్రేట్ ఎఫెక్ట్ ఓవర్ వెస్టర్న్ యూరోప్. సో జనరల్లీ ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ disease. See here, it is a bacterial infection caused by Corynebacterium diphtheria. Coronium bacteria diphtheria. సో బ్యాక్టీరియం డిసీజ్. సో మనకేంటంటే జనరల్గా రీసెంట్గా న్యూస్లో ఉన్న డిప్టీరియా ఇట్ ఈస్ ఏ డాష్ ఇన్ఫెక్షన్ వస్తుంది. బ్యాక్టీరియలా, వైరలా, ఫంగల. ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్
డిసీజ్ ఎక్కడ వెస్టర్న్ యూరోప్. సో రీసెంట్గా మనకు ఉన్నది మంకీ పాక్స్, తర్వాత కరోనా వైరస్, ఇలాంటివి డిసీజెస్ వచ్చేసి న్యూస్లో ఉండడం జరిగింది. మంకీ పాక్స్ కానీ, సో ఎనిమల్కి వచ్చేది ఏంటి అంటే లంప్ పాక్స్, ఇలాంటివన్నీ చూడండి. సో మనకు వచ్చేసి ఇంకొకటి ఏంటంటే జూనోటిక్ డిసీజెస్ అని ఉంటాయి. జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి? జంతువుల నుంచి మనుషులకు వ్యాపించేదాన్ని మనం జూనోటిక్ డిసీజెస్ అంటాం. సో ఏంటంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించేదాన్ని మనం జూనోటిక్ డిసీజెస్ అంటాం. సో ఇలాంటి డిసీజెస్ మనకు ఎప్పుడన్నా న్యూస్లో ఉన్నప్పుడు అది వైరలా, బ్యాక్టీరియలా అనేది దానికి సంబంధించిన సమగ్ర సమాచారం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో కొరోని బ్యాక్టీరియం, డిప్తీరియా అనేది బ్యాక్టీరియా. వీళ్ళు ఏ బ్యాక్టీరియా నుంచి వస్తుందంటే కొరోని బ్యాక్టీరియం, డిప్తీరియా అనే బ్యాక్టీరియా నుంచి మనకు వచ్చేది ఏంటి అంటే డిప్తీరియా వ్యాధి. తెలుగులో మనం ఏమంటున్నాం అంటే కంటవాపు. సో మనం ఎప్పుడైనా ఈ మౌత్ ఓపెన్ చేసినప్పుడు ఇటుసైపు కొంచెం వాపు కనపడుతుంది. సో జనరల్గా మనకి ఏంటంటే బ్యాక్టీరియా నుంచి అభివృద్ధి చెందుతుంది. ఇట్ ఈస్ ఏ కంటాజియస్ బ్యాక్టీరియల్. అంటే ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది, సాంక్రమిత. సో ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి కంటాజియస్ బ్యాక్టీరియల్ అన్నాం. 70 yearsలో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అవుట్ బ్రేక్. సో సిన్స్ 2022 ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మెనీ పీపుల్ ఇన్ ద వెస్టర్న్ యూరోప్ రీజియన్. నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విత్డ్రాస్ లోన్ ఫర్ అస్సాం సోలార్ పవర్ ప్రాజెక్ట్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ established in the year 1966. Established in the year 1966. Headquarters Mondalian, Philippines. Mondalian, Philippines lo we have headquarters at Mondalian, Philippines. So general ga enti ante it is promoting economic and social development. Promoting economic, social development. ఈ బ్యాంక్ దేనికోసం అంటే ప్రమోటింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజియన్. ఏషియా పసిఫిక్ రీజియన్. సో ఈ ఏషియా పసిఫిక్ రీజియన్లో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కోసం ఏంటి అంటే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా మనకేంటి అంటే అస్సాం సోలార్ పవర్ ప్రాజెక్ట్కి ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి లోన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ లోన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే ఏంటంటే తిరిగి తీసుకోవడం జరిగింది. సో ఎందుకు? ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇది వచ్చేసి ఏంటి అంటే ఒక కర్బీ అలాంగ్ అనే ఒక రీజియన్లో అక్కడున్న ట్రైబ్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియా పసిఫిక్ రీజియన్లో ఎకనామికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కోసం లోన్స్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అస్సాం గవర్నమెంట్ ఏంటి అంటే ఒక సోలార్ ప్రాజెక్టు కోసం ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. కానీ అక్కడున్న ట్రైబ్స్, ద ట్రైబ్స్ ఆర్ అపోజింగ్ ద సోలార్ పవర్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ ఈ ట్రైబ్స్కి వ్యతిరేకంగా ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకోవడంతో, గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడంతో ఈ ఏడీబీ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఏంటంటే లోన్ని వాపస్ తీసుకోవడం జరిగింది. సో మనకేంటి అంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ మనకు వచ్చినప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందో ఇంపార్టెంట్. మనకు 1966లో ఎస్టాబ్లిష్ అయింది హెడ్ క్వార్టర్స్ మాండలియాన్, దట్ ఈస్ ఇన్ ఫిలిప్పీన్స్. సో హియర్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విత్డ్రూ ఇట్స్ లోన్ ఫర్ ఏ ప్రపోజ్డ్ సోలార్ పార్క్ ఇన్ కర్బీ అలాంగ్, అస్సాం. దిస్ డెసిషన్ followed objections from the local communities ante tribes including the Karbi, Naga, Kanchari and Adivasi groups. They opposed the project due to the concerns about land displacement affecting 24 villages. So enti ante here the local people and tribes opposing the solar park. That is the reason ఇక్కడ ఏంటి అంటే అస్సాం గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మనకు ఏడీబీ కూడా లోన్ వాపస్ తీసుకోవడం జరిగింది. సో ఇన్ లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ కుల్సి ప్రాజెక్టు గురించి కూడా డిస్కస్ చేస్తాం. కుల్సి, మేఘాలయ అస్సాంకి సంబంధించిన కుల్సి రివర్ ప్రాజెక్టు, హైడ్రో పవర్ ప్రాజెక్టును కూడా ఏంటి అంటే క్యాన్సిలేషన్ కోసం న్యూస్లో ఉంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్యాంగటిక్ డాల్ఫిన్ వచ్చేసి అక్కడ ఆవాసం ఉంది. సో ఆ ప్రాజెక్ట్ వల్ల ఏంటి అంటే గ్యాంగటిక్ డాల్ఫిన్స్కి వచ్చేసి విఘాతం కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటి అంటే ఈ కుల్సి రివర్ ప్రాజెక్ట్ను కూడా అపోజ్ చేయడం జరుగుతుంది. అది అస్సాం, మేఘాలయకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటి అంటే సోలార్ ప్రాజెక్టు అస్సాంకి సంబంధించింది. రెండు ఒకసారి ఇంటర్లింక్ చేసుకోండి.
నెక్స్ట్ అంజికాడ్ బ్రిడ్జ్. అంజికాడ్ బ్రిడ్జ్. అంజికాడ్ బ్రిడ్జ్ ఆల్ అబౌట్ ఇండియాస్ ఫస్ట్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్. సో మనం ఆల్రెడీ కేబుల్కి సంబంధించిన రోడ్ బ్రిడ్జెస్ చాలా చూసాం, కానీ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్. ఫస్ట్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్. సేమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. ద అంజికాడ్ బ్రిడ్జ్ స్పాన్స్ ద అంజీ రివర్. ఇది ఎక్కడ? అంజీ రివర్ దగ్గర ఉంది. ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ద చీనాబ్ రివర్. అంజీ రివర్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ చీనాబ్ రివర్. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసింది ఏంటి? హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఓవర్ చీనాబ్ రివర్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది అదేంటి? ఐఫిల్ టవర్ కన్నా ఎత్తులో ఉంది. 359 మీటర్స్. 359 మీటర్స్లో ఉండడం జరిగింది. సో ఇది వచ్చేసి ఏంటి అంటే అంజికాడ్ బ్రిడ్జ్. రెండు రైల్వేవే, కాకపోతే ఏంటి అది హైయెస్ట్లో ఉన్నది, ఇది వచ్చేసి కేబుల్ బేస్డ్ రైల్వే బ్రిడ్జ్. ఇండియాలో ఫస్ట్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ అంజికాడ్ బ్రిడ్జ్ లొకేటెడ్ ఆన్ ద అంజీ రివర్. అంజీ రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ చీనాబ్. ఎక్కడ? ఇది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి మనం రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి? త్రాల్ వైల్డ్ లైఫ్ సాంచురీ. త్రాల్ అక్కడ వచ్చేసి ఏంటి? డీర్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది, డీర్కి సంబంధించింది. తర్వాత వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనం చూసింది చీనాబ్ హైయెస్ట్ బ్రిడ్జ్ చూసాం. తర్వాత జీన్ మాడిఫైడ్ షీప్ చూసాం. జీన్ మాడిఫైడ్ షీప్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ టు గివ్ స్టీల్ బాటిల్స్ టు స్టూడెంట్స్ టు కర్బ్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో బిఫోర్ దట్ ఏంటి? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చలాన్. ఇది ఇంపార్టెంట్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చలాన్ యాప్ రీసెంట్గా లాంచ్ చేసిన గవర్నమెంట్ ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చలాన్ యాప్ లాంచ్డ్ ఆన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, దట్ ఈస్ ఆన్ June 5th. సో వాట్ ఈస్ ద థీమ్? బీట్ ద ప్లాస్టిక్. బీట్ ద ప్లాస్టిక్. Chief Minister Sukhwinder Singh Suku. So Chief Minister of Himachal Pradesh Sukhwinder Singh Suku launched the single use plastic challan mobile app on World Environment Day, allowing officials to issue paperless and instant challans for illegal use of plastic. So plastic ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళకు చలాన్స్ ఇవ్వడం కోసం వీళ్ళు లాంచ్ చేసిన యాప్ ఏంటి? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చలాన్ యాప్ బై హిమాచల్ ప్రదేశ్. సో రీసెంట్గా మనం ఏంటి June 5th వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా చూడడం జరిగింది. అందులో వచ్చిన థీమ్ ఏంటి? బీట్ ద ప్లాస్టిక్. సో ఇన్ అసోసియేషన్ విత్ ద బీట్ ద ప్లాస్టిక్, సింగరేణి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి? సింగరేణి కూడా ఏంటి అంటే బ్యాన్ ఆన్ ద ప్లాస్టిక్. ఈవెన్ వాళ్ళు ఏంటి అంటే ఆఫీస్కి కూడా ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకువెళ్ళడానికి లేదు సింగరేణి వాళ్ళు. సో దానికే అనుగుణంగానే హిమాచల్ ప్రదేశ్ లాంచ్ చేసిన యాప్ ఏంటి? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చలాన్ యాప్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఏ పేపర్లెస్ చలాన్ టు ద కర్బ్ ద ప్లాస్టిక్. ఎవరైతే ప్లాస్టిక్ పైన వాళ్ళకి చలాన్స్ వస్తున్నాయో అవి పేపర్లెస్ చలాన్స్ వచ్చేసి మనకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యాప్ ఎవరు? హిమాచల్ ప్రదేశ్ తీసుకొని రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటి అంటే స్కూల్ చిల్డ్రన్కి ప్లాస్టిక్ బాటిల్స్ బదులు వాళ్ళు స్టీల్ బాటిల్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో హిమాచల్ టు గివ్ స్టీల్ బాటిల్స్ టు స్టూడెంట్స్ టు కర్బ్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో మనకేంటి June 5th ఎన్విరాన్మెంట్ డే గుర్తుండాలి. ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే ఫాలోయింగ్ థింగ్స్. ఇంకొకటి వీళ్ళ టార్గెట్ కూడా ఉందండి. నెక్స్ట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఏ సెట్ ఏ టార్గెట్ టు మేక్ హిమాచల్ ప్రదేశ్ ఏ గ్రీన్ ఎనర్జీ స్టేట్ బై 31st March 2026. సో గ్రీన్ స్టేట్ అంటే ప్లాస్టిక్ ఫ్రీ గ్రీన్ స్టేట్గా ఎప్పటి వరకు? 31st March 2026 వాళ్ళ టార్గెట్ వచ్చేసి గ్రీన్ ఎనర్జీ స్టేట్ లాగా ఉండాలి హిమాచల్ ప్రదేశ్. టార్గెట్ వచ్చేసి 2026 31st March. అందులో భాగంగా వీళ్ళు తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్. నెక్స్ట్ కర్ణీమాత టెంపుల్. ఈ కర్ణీమాత టెంపుల్ రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉంది అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ విజిట్ చేయడం జరిగింది. సో కర్ణీమాత టెంపుల్ ఇట్ ఈస్ ద హిందూ టెంపుల్ డెడికేటెడ్ టు కర్ణీమాత ఇన్ రాజస్థాన్. సో కర్ణీమాత వాజ్ ఏ హిందూ వారియర్ సేజ్ హూ లివ్డ్ ఇన్ ద 14th century. సో 14th centuryకి సంబంధించిన ఒక ఆస్థెటిక్ పర్సన్. నెక్స్ట్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ ఆస్థెటిక్, కర్ణీమాత వాజ్ హైలీ revered by the locals and earned many followers. So locals believed that she is an incarnation of goddess Durga.
సో గాడెస్ దుర్గకు ప్రతిరూపంగా వీళ్ళు కొలవడం జరిగింది. కర్ణీమాత టెంపుల్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఫేమస్ ఏంటి అంటే ర్యాట్స్, ఎలుకలకు ప్రసిద్ధి. ఇందులో ఉన్న ఎలుకలు ఏంటి అంటే కర్ణీమాత కుమారుల్లాగా వాళ్ళను కొలవడం జరిగింది. సో వర్షిపింగ్ ఆఫ్ ర్యాట్స్, ఎలుకలను వీళ్ళు ఏంటి అంటే దైవంగా పూజించడం జరుగుతుంది. కర్ణీమాత టెంపుల్ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ విజిట్ చేయడంతో ఇదేంటంటే న్యూస్లో ఉంది. లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద టెంపుల్ ఆఫ్ ర్యాట్స్. ఇక్కడ ఏంటి అప్రాక్సిమేట్గా 25,000 ర్యాట్స్ ఉంటాయంట, ఎలుకలు ఉండడం జరిగింది. ఇందులో వైట్ కలర్ ర్యాట్స్ కూడా ఉంటాయి. తెల్ల ఎలుకలను వీళ్ళు ఏంటంటే పవిత్రంగా భావించడం జరుగుతుంది. సో కర్ణీమాత టెంపుల్ రీసెంట్గా మనం డిస్కస్ చేసింది ఏంటి? కీర్ భవానీ మాతా టెంపుల్. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్. అంబుబాచి మేళా అస్సాం. కామాఖ్య టెంపుల్ అంబుబాచి మేళా అస్సాం. రీసెంట్గా కొన్ని ఉన్నాయి, ఇంటర్లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్, జింబాబ్వే టు కల్ 200 ఎలిఫెంట్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కల్ అంటే చంపివేయడం జరుగుతుంది. సో జింబాబ్వే టు కల్ 200 ఎలిఫెంట్స్. ఎందుకు అంటే ఇక్కడ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎనిమల్ బ్యాటల్. సో ద బ్యాటల్ బిట్వీన్ హ్యూమన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎనిమల్. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎలిఫెంట్స్ అన్ని జనావరణంలోకి రావడం జరుగుతుంది. అంటే కామన్ పీపుల్ నివసించే ప్రాంతాల్లోకి ఈ ఎలిఫెంట్స్ రావడం జరుగుతుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఎలిఫెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఒక దగ్గర మనం 10 మెంబర్స్ ఉండగలం అనుకోండి, అక్కడ ఒక 100 మెంబర్స్ని అకామిడేట్ చేయాలంటే అది కష్టం. ఇక్కడ కూడా ఉండాల్సిన దానికన్నా ఎలిఫెంట్స్ ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వేరే కంట్రీకి పంపిద్దామని మొదట్లో ప్రయత్నం చేశారు, అది కూడా విఫలం అవ్వడం వల్ల ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేకుండా జింబాబ్వేలో ఏనుగులను చంపివేయడం జరుగుతుంది. సో ఇక్కడ జింబాబ్వే ఇదేంటంటే హ్యూమన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎనిమల్ బ్యాటిల్, అంటే వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు ఏంటి అంటే ఎంట్రీ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ టు ద హ్యూమన్ హ్యాబిటాట్స్, అంటే మన జనావరణంలోకి మృగాలు రావడం, ఈ వన్యమృగాలు రావడంతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఏంటంటే తప్పనిసరి పరిస్థితులలో కొన్ని ఎలిఫెంట్స్ని వాళ్ళు చంపివేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇండియాలో మనకు ఎలిఫెంట్ సెన్సస్ ఉంటుంది. ఇండియాలో ఎలిఫెంట్ సెన్సస్ అంటే ఏంటి? లెక్కలు. సో ఎలిఫెంట్ సెన్సస్ ప్రకారం ఇండియాలో ఎలిఫెంట్స్ ఎక్కువగా ఎక్కడున్నాయి? కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఎలిఫెంట్స్ ఉండడం జరుగుతుంది ఇండియాలో మనకు 1992లో వీ హ్యావ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. సో ప్రాజెక్ట్ టైగర్ ఏ విధంగా తీసుకొచ్చామో అదే విధంగా ఇండియాలో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ ఇయర్లో వచ్చింది? 1992లో రావడం జరిగింది. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా ఎలిఫెంట్స్ ఉన్న రాష్ట్రం ఏంటి అంటే మనకు కర్ణాటక. సో ఇప్పుడు జింబాబ్వేలో ఏంటి అంటే జింబాబ్వే టు కల్ 200 ఎలిఫెంట్స్. కల్ అంటే ఏంటంటే చంపివేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న హ్యూమన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎనిమల్ బ్యాటిల్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు తప్పనిసరి పరిస్థితులలో వీళ్ళు జింబాబ్వే తీసుకున్న డెసిషన్ ఏంటంటే అక్కడున్న ఏనుగులను చంపివేయడం. నెక్స్ట్, ఫ్యూగో వాల్కనో. నెక్స్ట్ పాయింట్, ఫ్యూగో వాల్కనో. రీసెంట్గా న్యూస్లో ఉన్నదంటే ఫ్యూగో వాల్కనో. ఈ ఫ్యూగో వాల్కనో ఎక్కడుంది? గటమాల. సో గటమాల ఎక్కడుంది? సౌత్ అమెరికాలోని గటమాల దేశంలో ఉన్న వాల్కనో, ఫ్యూగో వాల్కనో ఎరప్ట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న వాల్కనోస్ మనకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి? మౌంట్ ఎట్నా వాల్కనో ఎక్కడుంది? ఇటలీ. ఇటలీ. ఫ్యూగో వాల్కనో ఇప్పుడు వచ్చేసి ఎక్కడుంది? గటమాల ఇక్కడ సౌత్ అమెరికాలో ఉన్న ఒక కంట్రీ గటమాల. అక్కడ వచ్చిన వాల్కనో, ఎరప్ట్ అయిన వాల్కనో ఏంటి? ఫ్యూగో వాల్కనో. నెక్స్ట్, టెండూల్కర్ అండ్ అండర్సన్ ట్రోఫీ. ఇండియా అండ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ విల్ బి ప్లేడ్ ఫర్ ఎ న్యూ ట్రోఫీ నేమ్డ్ ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్ అండ్ జేమ్స్ అండర్సన్. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు జనవరిలో మనకు ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ జరుగుతుంది. క్రికెట్కి సంబంధించిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ఇంగ్లాండ్లో జరుగుతుంది. ఎర్లియర్ ఈ ట్రోఫీని ఏంటంటే పటౌడీ ట్రోఫీ అనేవాళ్ళం. పటౌడీ
ట్రోఫీ, పటౌడీ ట్రోఫీ అని పిలిచేవాళ్ళు. బట్ ఈ ఇయర్ నుంచి ఏంటి అంటే ఈ పటౌడీ ట్రోఫీ స్థానంలో మనకు వచ్చిన పేరేంటి, సచిన్ తెండూల్కర్ అండ్ అండర్సన్ ట్రోఫీ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఇయర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా ఉన్న పటౌడీ ట్రోఫీని తీసేసి వీళ్ళు ఈ పేరుని ఏమైనా చేశారు, టెండూల్కర్ అండ్ అండర్సన్ ట్రోఫీ. బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా టెస్ట్ సిరీస్లో జరిగే ట్రోఫీ టెండూల్కర్ అండ్ అండర్సన్ ట్రోఫీ. ఇట్ రిప్లేస్డ్ పటౌడీ ట్రోఫీ. ఎర్లియర్ ఆ పేరు ఏంటి అంటే పటౌడీ. Let us once again recall today's topics. First, Tamil Nadu Flamingo Sanctuary. Ekkada Dhanushkodi region. It is a part of Gulf of Mannar Biosphere Reserve. So మనకు ఆల్రెడీ పులికాట్ దగ్గర రాన్ ఆఫ్ కచ్లో కూడా వీ కెన్ సీ ద ఫ్లెమింగో బర్డ్స్. సో ఫ్లెమింగో బర్డ్ అంటే ఒక పింక్ కలర్లో ఉంటుంది, ఫ్లెమింగో బర్డ్. నెక్స్ట్ డిఫ్తీరియా వచ్చేసి ఏంటి, ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఎక్కడుంది ఇది, వెస్టర్న్ యూరోప్లో రీసెంట్గా అవుట్బ్రేక్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. తర్వాత వచ్చేసి కంటాజియస్ బ్యాక్టీరియల్ డిసీజ్ అంటే ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. సో తెలుగులో మనం కంటవాపు అంటాం. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటి, సో మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ సోషియో అండ్ ఎకనామికల్ రిలేటెడ్ దానికి లోన్స్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అస్సాంకి సంబంధించిన సోలార్ ప్రాజెక్టుకు లోన్ ఇవ్వడం జరిగింది. అక్కడున్న ట్రైబ్స్ అపోజ్ చేయడం వల్ల ఆ లోన్ని వాపస్ తీసుకోవడం కూడా జరిగింది. సో మనం అలాగే చూసిందంటే కుల్సీ రివర్ ప్రాజెక్ట్ వచ్చేసి అస్సాం, మేఘాలయ. సో ఇలాంటివి ఏంటి అంటే ఎప్పుడైనా అక్కడున్న ట్రైబల్స్ కానీ ఎన్విరాన్మెంట్కి కానీ విఘాతం జరుగుతుంది అంటే అక్కడ వచ్చిన గవర్నమెంట్ వచ్చేసి దాన్ని వాపస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఏడీబీ అంటే ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాండలియాన్ అండ్ ఫిలిప్పీన్స్. నెక్స్ట్ అంజుకాడ్ బ్రిడ్జ్ ఏంటి, రైల్వే, ఫస్ట్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ఇండియా. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది అంటే చీనాబ్ బ్రిడ్జ్, అది హైయెస్ట్ బ్రిడ్జ్. కాకపోతే అదేంటి అంటే ఇది ఈఫెల్ టవర్ కన్నా అత్యంత ఎత్తైనది. ఇది వచ్చేసి ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్. రెండు వచ్చేసి చీనాబ్ రివరే, కాకపోతే ఇది వచ్చేసి అంజీ రివర్ ట్రిబ్యూటరీ ఆఫ్ చీనాబ్. సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన రైల్వే బ్రిడ్జ్ ఏంటి, ఆన్ ద చీనాబ్ రివర్, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పొల్యూషన్కి యాప్ రావడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చలాన్ యాప్ ఏంటి అంటే ఇట్ ఈస్ అ పేపర్లెస్ చలాన్ టు కర్బ్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. వాళ్ళు ఇంకొకటి ఏంటి ప్రోగ్రామ్ ఏంటి, స్కూల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టీల్ బాటిల్స్ టు ద స్కూల్ చిల్డ్రన్. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ని అరికట్టడం కోసం. బికాస్ జూన్ 5th ఏంటి మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. టీమ్ వచ్చేసి బీట్ ద ప్లాస్టిక్. నెక్స్ట్ కర్ణీమాత టెంపుల్ ఏంటి, రాట్స్ టెంపుల్ అంటాం. కర్ణీమాత వచ్చేసి 14th century ఆస్థెటిక్. షీ ఈజ్ ఏ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడెస్ దుర్గా. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి, కీర్ భవానీ టెంపుల్, జమ్మూ అండ్ కాశ్మీర్. అంబుబాచి మేళా, అస్సాం. నెక్స్ట్ జింబాబ్వే టు కల్ 200 ఎలిఫెంట్స్. సో 1992 వీ హ్యావ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ఇండియాలో ఎక్కువగా ఎలిఫెంట్స్ ఉన్నదేంటి, కర్ణాటక. మళ్ళీ రీసెంట్గా సెన్సస్ జరిగింది అది. సో అప్కమింగ్ సెన్సస్లో వస్తే చేంజెస్ వస్తే మళ్ళీ మనం దాన్ని రాసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూగో వాల్కనో, గటమాలలో ఫ్యూగో వాల్కనో. మౌంట్ ఎట్నా వచ్చేసి ఎక్కడ ఉంది, ఇటలీ. నెక్స్ట్ టెండూల్కర్ అండ్ అండర్సన్ ట్రోఫీ. ఎర్లియర్ ఆ ట్రోఫీ పేరేంటి, పటౌడీ ట్రోఫీ. రీసెంట్గా పేరు ఏమని మార్చారు, టెండూల్కర్ అండ్ అండర్సన్ ట్రోఫీ, క్రికెట్ రిలేటెడ్. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ ట్రోఫీ పేరేంటి, టెండూల్కర్ అండ్ అండర్సన్ ట్రోఫీ. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో విల్ మీట్ అగైన్.